స్వామిని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, కష్టాల్లో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటేయాలా, వరదలో దెబ్బతిన్న ఆ కుటుంబాలు మళ్ళీ మంచి పరిస్థితికి రావాలా, దుష్టులకి శిక్షణ జరగాల, మంచి వాళ్ళకి రక్షణ జరగాల, రాష్ట్రం అంతా బాగుండాలా దేశంతో పాటు అని చెప్పేసి నేను కోరుకున్నాను. మనం చూసాము ఈ రాష్ట్రం 2014 డివైడ్ అయిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోవటము, ఇవన్నీ హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని మనం వదులుకొని రావటం, రెవెన్యూ లాస్ కావటము, ఇవన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి పరిమితం కావటం, మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టుగా భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మా ప్రభుత్వం చేతుల్ని స్ట్రెంగ్తన్ చేయమని బాలాజీ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకోవటం జరిగింది. ఈ స్వామి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడాలంటే టైం చాలదు, అన్నీ జరిగిపోయినాయి లాస్ట్ 5 yearsలో. ఇప్పుడు ఆ బోట్లు, ఆ కలర్ ఏంటో, ఆ బోట్ల మీద ఉండే కలర్ ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఏమై ఉండేది? ఆ బోట్ల యాజమాన్యాలకి బాధ్యత లేదా? చెప్పండి. వ్యాపారం చేసుకునేటప్పుడు ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగే విధంగా నిర్లక్ష్యంగా ఉండటం కూడా తప్పే కదా. కానీ జరగరాని సంఘటనలు 5 yearsలో జరిగినాయి. ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ కావాలా, అంత సిస్టమ్స్ అన్నీ రివైవ్ కావాలా, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి, మళ్ళీ సాధారణ పరిస్థితికి రావాలా, ప్రజలకు మంచి పాలన అందాలా, అది ఒకటే మేము కోరుకునేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.